ఎడ్యుకేషన్కు ఇప్పుడు ఎంత భేదం చూడండి. ఇప్పుడు కొడితే సరే ప్రైవేట్ స్కూల్ ఉన్నాం కదా మనం, ఒక్క దెబ్బ కొట్టేసరికి నువ్వెంత కొట్టేది మా ఇంటికాడ మేము కొడితే నువ్వెంత కొట్టేది అంటున్నారు. ఇప్పుడు మనం చదువుకునే టైంలో ఎవరు కొట్టినా సరే అంటే మనకి క్లాసు బయటగా తెలిసేది కాదు, అంటే అంత స్ట్రిక్ట్గా ఉండే ఎడ్యుకేషన్ ఉండేది. ఇప్పుడు పిల్లలు కూడా ప్రతిసారి మొబైల్. అప్పట్లో మన మొబైల్ లేకుండే, కానీ ఇప్పటి పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళకి ఏం అనకూడదు, అందుకే చదువు ఎట్లా వస్తున్నాయి పోతున్నాయి. కానీ మేము చదువుకునే చదువు సవర్ణ దీర్ఘ అని చెప్పారు, సవర్ణ దీర్ఘ సంధి. అకారంనకు ఆయి ఊరులు పరం, అకారంనకు అవియాచులు పరమైతే వాటి యొక్క దీర్ఘము ఏకాదేశం అవుతుందని మా సార్ చెప్పారు. అకారముకు ఏలు పరమైతే ఐకారం, ఓలు పరమైతే ఔకారం వృద్ధి సంధి అని మా సార్ చెప్పారు. అంటే లఘువులు గురువులు ఎంత పర్ఫెక్ట్గా చెప్పారు ఇప్పటికి కూడా, ఎందుకంటే అవి మైండ్లో ఉండిపోయాయి, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా చెప్పారు, అవే దిగిపోయాయి. కాబట్టి చాలకృష్ణ సార్ కూడా అంతే, ఎందుకంటే ఎంత పర్ఫెక్ట్గా చెప్పారు. మాకు 9th 10th తెలుగు చెప్పారు అంటే సారీ మర్చిపోదు, ఎందుకంటే డూమూవులు ప్రథమా విభక్తి, నిన్నుళ్ళని కుర్చీ గురించి, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి, నిన్నుళ్ళని కుర్చీ గురించి, వర్ణన్ కంటెంట్ పట్టి పంచవిభక్తి, వర్ణన్ కంటెంట్ షష్ఠి నికిన్కున్ యొక్క లోపలన్ ఓ ఓయి ఓరి ఓసి సంబాను. అంటే నేను డిగ్రీ ఇంటర్మీడియట్లో తెలుగు కాదు సబ్జెక్టు, డిగ్రీలో తెలుగు కాదు, కానీ చెప్పిన తెలుగు సబ్జెక్ట్ టీచర్ గొప్పతనం. అంటే వాళ్ళంతా పర్ఫెక్ట్ చెప్పారు కాబట్టి నేను తెలుగు ఇంత పర్ఫెక్ట్ చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను యాంకరింగ్ కొద్ది చేస్తున్నాను, అది ఒక భిక్ష. సార్లు పెట్టిన భిక్షనే. మనం తింటున్న ప్రతి గింజ పైన కొంత ఎందుకు పాస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు, కానీ మనం ఎక్కడికి వెళ్ళినా మ్యాథ్స్ ఉపయోగిస్తున్నాం, ఇంగ్లీష్ ఉపయోగిస్తున్నాం, హిందీ తెలియకుండా ఉపయోగిస్తున్నాం. కానీ మనకు పెట్టిన బీజం మాత్రం మన మాణిక్ భవన్ ఉపాధ్యాయులదే. వారికి ఆ క్రెడిట్ గోస్ టు ఆల్ టీచర్స్ ఆఫ్ అవర్ స్కూల్. ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టారు, ఎందుకంటే మనం సంపాదించే ప్రతి సంపాదన పై వీరి యొక్క పేరు మాత్రమే ఉంటుందని సభాపూర్వకంగా చెప్తున్నాను. ఒక్కసారి అందరూ కూడా నిలబడి ఖచ్చితంగా చప్పట్లు కొట్టండి ఒకసారి, ఎందుకంటే మన సార్కి ఇచ్చే ఒక గౌరవం. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా మన సార్ల యొక్క పాదాలకి అంకితం. ఎందుకంటే